భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికి ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ జాతీయ అవార్డుల్లో వ్యవసాయేతర విభాగం కింద ఉప్పాడ జాంధాని చీరల ఉత్పత్తులకు గాను కాకినాడ జిల్లాకు బంగారు పతకం లభించింది. జనవరి 3న ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024 వేడుకలలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా కాకినాడ జిల్లా ఈ అవార్డును అందుకుంది. కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కూరెళ్ల పెద్దిరాజు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు అందేలా ఊరూరా ప్రజల వద్దకు ఆ సంక్షేమ ఫలాలను అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కాకినాడ జిల్లాలో విజయవంతంగా సాగింది. జిల్లాలోని పిఠాపురం మండలం కందరాడ, అలాగే శంఖవరం మండలం కత్తిపూడిలో జనవరి 18వ తేదీ గురువారం జరిగిన కార్యక్రమాల్లో కేంద్ర ఆయుష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర మంజు పారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర చేపట్టామన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ప్రధానమంత్రి సంకల్పమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన లబ్ధిదారులకు పరికరాలు, చెక్కులను ఈ సందర్భంగా మంత్రి అందజేశారు. అలాగే నగరంలోని రాగిరెడ్డి కళాక్షేత్రంలో జనవరి 22వ తేదీన జరిగిన కార్యక్రమంలో కేంద్ర అదనపు కార్యదర్శి, వికసిత్ భారత్ సంకల్పయాత్ర స్టేట్ ప్రభరీ అధికారి పీయూష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. అలాగే జనవరి 19వ తేదీన జిల్లాలోని తాళ్లరేవులో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక కార్యదర్శి ఉమా నండూరి పాల్గొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో 67వ జాతీయ స్థాయి బాలుర లాన్ టెన్నిస్ పోటీలు జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగాయి. 24 రాష్ట్రాల నుంచి 109 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్, మేనేజర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారిణి జి నాగమణి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా స్థాయి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సాంప్రదాయ పోలీస్ కవాతును తిలకించి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలికియా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్, ఎన్సీసీ, రెడ్ క్రాస్ దళాలు నిర్వహించిన సాంప్రదాయ కవాతు ఆహూతులను అలరించింది. కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా సి ప్రవీణాదిత్య జనవరి 31వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవాన్ని జనవరి 31వ తేదీన విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఉపకులపతి డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే కులపతి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలోని యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. విద్యార్థులు తమ జ్ఞానం, సామర్థ్యాలపై అత్యంత విశ్వాసం చూపాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 3 రోజుల పాటు పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలంలో మెట్టుచింత గిరిజనాపురం, పాండవులపాలెం, వంతాడ, పొందూరుపాక గిరిజన గ్రామాల్లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ పర్యటించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జనవరి 20వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతో పాటు అధిక లోడు లేకుండా ప్రయాణాలు సాగించేలా రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 ఓటర్ల తుది జాబితాను జనవరి 22వ తేదీన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విడుదల చేశారు.